నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లో చూద్దాం. వేగంగా సర్వే గోప్యంగా వివరాలు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు తెలియపరిచారు. ఏముందంటే వేగంగా సర్వే గోప్యంగా వివరాలు. సర్వే అనేది వేగంగా జరుగుతున్న వివరాలు మాత్రం గోప్యంగా పెడుతున్నామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలియపరుస్తుంది. చూద్దాం. సమగ్ర ఇంటి కుటుంబ సర్వే వేగంగా కొనసాగుతోంది. 10 డివిజన్ల పరిధిలో 60% పైగా సర్వే పూర్తి చేశారు. ఈ నెల 6 నుంచి ఇళ్లను గుర్తించి స్టిక్కర్లను అతికించారు. 9 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించారు. చూసారా, ఈ నెల 60% పైగా సర్వే అయిపోయింది. ఇంటింటికి సర్వేలను గుర్తించారంట. మరియు 9 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించారట. నియోజకవర్గంలో కాప్రా ఉప్పల్ సర్కిల్ పరిధిలో 1650 మంది శిక్షణ పొందిన ఎమ్యునేటర్లు పాల్గొన్నారు. అంటే మొత్తం 1650 ఎమ్యులేటర్లు పాల్గొనడం జరిగినది. చూసా, ఇక్కడ చూడండి. మరియు 2.5 లక్షల కుటుంబాల్లో ఇప్పటి వరకు 1,602 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. ప్రారంభంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎమ్యునేటర్ల తడబడిన ఆ తర్వాత అంత సద్దుమణిగింది. చూసారా, 1,602 ఇంతమంది మొత్తం ఇక్కడ కుటుంబ సర్వే పూర్తి చేయడం జరిగినదంట. ప్రారంభంలో ఇబ్బందులు తలెత్తుతాయి, ఎమ్యునేటర్లు తడబడినా ఆ తర్వాత సద్దుమంగిపోయిందంట. స్టార్టింగ్లో భయం ఉంటుంది కదా, ఎవరికైనా రంగంలో దిగకముందుకి భయం ఉంటుంది. దిగిన తర్వాత ఆ సత్తా అన్నది చాటి చెప్తారు. అలానే ఇక్కడ పరిస్థితి ఎన్యూమినేటర్ల పరిస్థితి ఇలా జరిగింది. మరియు సీనియర్ అధికారులు పర్యవేక్షణలో నియోజకవర్గం అని చెప్పేసి కొన్ని నియోజకవర్గంలో కుటుంబ సర్వే సరళి మొదలు కంప్యూటర్లో నిక్షిప్తం వరకు సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నోడల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న అదనపు కమిషనర్లు పి సరోజ, కాప్రా సర్కిల్ జి యాదగిరిరావు, ఉప్పల్ సర్కిల్ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. చూద్దాం. ఉప్పల్ కాప్రా ఉప్పల్ అయితే ఉప్పల్ నియోజకవర్గం ఏమో డివిజన్లు ఉన్నాయేమో కాప్రాలో 6, ఉప్పల్ ఏమో 4, ఎమ్యునేటర్లు ఏమో 859, ఉప్పల్ ఏమో 637. అదేవిధంగా సూపర్వైజర్లు 87 అయితే కాప్రాలో ఇళ్ల సంఖ్యలో 1.40 లక్షలు 1.40 లక్షలు ఇళ్ల సంఖ్య అయితే ఉప్పల్లో 65,000. పూర్తయిన ఇల్లు 57,407 అయితే ఉప్పల్లో 43,195. మొత్తం శాతం వచ్చేసి కాప్రాలో 59%, ఉప్పల్లో 61%. ఇక్కడ గ్రాఫ్ చాలా బాగానే గీశారు. మరియు అందుగుణంగా వీళ్ళు సర్వే చేశారు. సీనియర్ అధికారులు పర్యవేక్షణలో నియోజకవర్గం అని చదివాం. పక్కాగా సర్వే జరుగుతోంది. సిహెచ్ ప్రియాంక. ఇక్కడ IAS ఎల్బీ నగర్ జోన్ సర్వే మానిటరింగ్ అధికారిని అని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నారంటే సర్వేతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఎల్బీ నగర్ జోన్లో వేగంగా నాణ్యమైన సర్వే జరుగుతుంది. ఇప్పటి వరకు 60% అయ్యిందని చెప్పేసి ఇక్కడ ఎల్బీ నగర్లో సర్వే విజయవంతం అయ్యిందని చెప్పేసి 60% ఇక్కడ క్లియర్గా తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన. పి సరోజ, నోడల్ అధికారి కాప్రా సర్కిల్. అక్కడ నోడల్ అధికారి కాప్రా సర్కిల్లో ప్రియాంక గారు ఏమంటున్నారంటే పి సరోజ గారు ఏమంటున్నారంటే అనూహ్యంగా అంటే సర్వేకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి మేము కంపల్సరీ ఈ సర్వేలో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు అనూహ్యంగా వచ్చి వాళ్ళు సర్వేలో పాల్గొనడం హర్షించదగిన విషయం. అదేవిధంగా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇక్కడ గతంలో పని చేశా, స్థానికులతో సుదీర్ఘ అనుభవం ఉంది, వివరాలను ప్రజలు వెల్లడిస్తున్నారు. సేకరించిన వివరాల డేటా గోప్యంగా ఉంచుతున్నాం. ఇప్పటికే 54% పూర్తి చేశాం. మొత్తం ఈ డేటా అన్నది 54% పూర్తి చేయడం జరిగిందంట. ఈ డేటా అన్నది గోప్యంగా దాచిపెట్టడం జరుగుతుందని అంటున్నారు. మరియు మనము కొద్ది రోజుల క్రితం మనం చూసాము, ఈ యొక్క మన ప్రభుత్వం చేసిన సర్వే ఫామ్లు నింపిన సర్వే అక్కడెక్కడ రోడ్డు మీద మొత్తం పడేయడం మనం గమనించాం.
ఇంతకుముందు కూడా స్టార్టింగ్లో ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా సర్వే చేశారు, అవి కూడా అదే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎక్కడో ఇక్కడ మన బాలనగర్ సైడ్ ఎక్కడో పడేయడం చూసాం. మరియు అంత గోప్యంగా పెట్టానన్నారు కదా, మరియు ఇవన్నీ పడవేయడానికి కారణాలు ఏంటి అని అడిగితే ముక్కు మీద వేలేసుకొని ఏమి చేయని చందంగా నోరు మూసుకొని దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా సహకరిస్తే గడువులోగా పూర్తి యాదగిరిరావు నోడల్ అధికారి ఉప్పల్ సర్కిల్. ఇక్కడ ఏమంటున్నారంటే ఉప్పల్లో 60% పూర్తి చేశాం, ప్రజలు పూర్తిగా సహకరిస్తే నిర్దేశించిన సమయంలో క్రతువును పూర్తి చేస్తాం. ప్రజలు అనేది సహకరిస్తే మేము ఉన్నది ఇంకెంతైతే ఉందో అది కూడా మేము పూర్తి చేస్తామని తెలియపరుస్తున్నారు. చూద్దాం మళ్ళీ అది చేస్తారా చేయరా, మళ్ళీ సర్వే ఇంకా ఎప్పుడైపోతుంది ఫైనల్కి మేము చూద్దాం. భోజనశాలకు తాళం అని చెప్పేసి కీసర ప్రభుత్వ పాఠశాలలో ఒకటి చూస్తున్నాం. ఇక్కడ చూద్దాం. కీసరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మించిన భోజనశాల అసంపూర్తిగా ఉంది. లోపల ఫ్లోరింగ్ కరెంటు సౌకర్యం కల్పించలేదు. ప్రభుత్వం మిగులు పనులకు డబ్బులు కేటాయించలేదు. ఇప్పటి వరకు చేసిన పనులకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో గుత్తేదారు భోజనశాలకు తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. విద్యార్థులు చెట్ల నీడన పాఠశాల వరండాలో మధ్యాహ్న భోజనం చేస్తారు. చూసారా? కోళ్ళు మేకలు పెంపకంతో ఆదాయం బాగు అని చెప్పేసి ఇంకో వార్త. ఇంకోటి ప్రత్యామ్నాయ శక్తిగా తెదేపా పునర్నిర్మాణం మల్కాజిగిరి పార్లమెంట్ స్థాయి సభ్యత సమీక్షంలో నేతలు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మాట్లాడుతున్న కంబంపాటి రామ్మోహన్ రావు చూస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ మల్కాజిగిరిలో తెదేపా లేకుండా పోయింది. మళ్ళీ అక్కడ ఆంధ్రాలో తెదేపా రాగానే మళ్ళీ ఇక్కడ చిగురించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ తెదేపా మన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి వెళ్తుండగా అందులో ఒక్కొక్క అధ్యక్షులు మెల్లమెల్లగా వేరే వేరే పార్టీకి చేర్చి అందులో ఎగ్జాంపుల్ కాసాని జ్ఞానేశ్వర్ గారు మరియు ఇంకా చాలామంది ఉన్నారు. అధ్యక్ష పదవి తీసుకొని మళ్ళీ దాన్ని టీఆర్ఎస్లో టీఆర్ఎస్కి వెళ్ళిపోవడం మనం గమనించాం. అదేవిధంగా అక్కడ ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ మొత్తం వెళ్ళిపోతుంది అనే సమయంలో మళ్ళీ అక్కడ ఆంధ్ర సైడు టీడీపీ రాగానే మళ్ళీ ఇక్కడ పుంజుకోవడం చాలా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంకో వార్త చూస్తున్నాం. బకాయిలు వెంటనే చెల్లించాలి. ఇక్కడ నిరసనలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతలు. సామూహిక కార్తీక దీపోత్సవం, ఇంకోటి వ్యర్థాలతో రోడ్డు మూసివేత, నిలిచిన రాకపోకలు అని చెప్పేసి మన జోనల్లో వార్త వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ పరిసరాలలో కార్పొరేషన్ ప్రజలు చెత్త వ్యర్థాలను ఇష్టానుసారంగా వేస్తున్నారని అదే వ్యర్థాలతో రోడ్డును మూసేశారు. జోగనర్ కార్పొరేషన్కి సమీపంలో ఉన్న జిహెచ్ఎంసీ కళ్యాణ్ సూచనతో గార్డెన్స్ రహదారిపై చెత్త వ్యర్థాలను ఇష్టానుసారంగా వేస్తున్నారని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కాలనీవాసులు వ్యర్థాలతో కాపలా వెళ్లే రోడ్డును మూసివేయడంతో వివాదాస్పదంగా మారింది. చూసారా? కాపురాలో కూడా చెత్త అనేది వ్యర్థాలతో ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మరియు ఇలాంటి వాళ్ళను మనము చూస్తున్నాం. చెత్త పోగేసి అలాగే వదిలేసి అని ఇంకో వార్త. ఉప్పల్ రాఘవేంద్ర కాలనీలో చెట్లు కొట్టి అలానే వదిలేశారు. కాలనీవాసులు ఫిర్యాదు చేసినా స్పందించలేదంట. మరియు అధికారులు ఏం చేస్తున్నారయా? అధికారులు ఏం చేస్తున్నారయా? గుడ్డిగూరం పనులు తోముతున్నారా? మరి మీరు వచ్చి మీకు జీతపత్యాలు ఎందుకు ఇస్తున్నారు? మీరు పని చేయడానికే కదా. మరి మీ సిబ్బంది పెట్టి మీరు ఫ్యాన్ కిందన కూర్చుంటారు కదా, కూర్చొని మీ సిబ్బందికి అక్కడ ఏమైనా సమస్య వస్తే మీ సిబ్బంది చెప్తే వెళ్ళి వాళ్ళు చేసేవాళ్ళు కదా. ఆ పని అక్కడ చెట్లు కొట్టేసి అది కొట్టేయమే కాకుండా ఆ చెత్త అంతా రోడ్డు మీద వేయడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి దుస్థితి ఎందుకు ఏర్పడుతుందయ్యా మీకు? కడుపుకు అన్నమే తింటున్నారు కదా, మన వచ్చిన లక్షల వేల జీతాలు తీసుకొని కడుపుకు అన్నమే తింటున్నారు కదా, మన ప్రజలతోటి ఎందుకు ఆటలు ఆడుకుంటున్నారు అని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇది బాల్దియా తీరు మార్పు వచ్చేలా చూడారు.
ఇక్కడ బోడుపల్లి నుంచి మల్లాపూర్ వెళ్లే దారిలో ట్రాక్టర్పై ప్రమాదకరంగా చెత్త వేసుకొని వెళ్తున్నారు. పైన పట్ట కప్పలేదు, తాళ్ళతో బంధించలేదు. చెత్త చెదారడం అదనే అక్కడ ఉప్పల్లో చూస్తే అక్కడ చెట్టును కొట్టేసి ఇంకా చెత్తను తీసుకెళ్ళి అలానే తీసుకువెళ్తున్నారు. కానీ బట్ట కూడా కప్పలేదు. కనీసం ఒక ఎదురుగాలి వచ్చినా కూడా వెనుక వచ్చిన వాహనదారుల మీద దుమ్ము పడి కింద పడి యాక్సిడెంట్ అయితే ఎవరి బాధ్యులు తీసుకుంటారు? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు జిహెచ్ఎంసీ వారు? మరి ఇలాంటి వారు ఉన్నంత వరకు ఒక మంచి అధికారి ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇలాంటి అధికారులు పని చేయని వాళ్ళు ఉన్నంత వరకు ఇలానే కొనసాగేలా చేస్తారు. కాబట్టి చూడండి, ఇక్కడ చిత్రంలో చూడండి, అక్కడ చెత్త చెదారం చెట్లు మరి కొమ్మలు కింద పడి అక్కడ ముళ్ళ కంపలు కింద పడి వాహనదారులకు టైర్లు పంక్చర్ అవుతుంది కదా, మరి అది ఎందుకు పట్టించుకోరు? పట్టు తప్పితే పడిపోరా సోదరా. ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ చిన్న ఆసరాతో చిల్కానగర్ రోడ్డులో మినీ వ్యాన్పై వెళ్తున్న చిన్నారులు చూడండి, మినీ వ్యాన్పై వెళ్తున్నారు. ఇల్లు ఖాళీ చేసిన సమయంలో అక్కడ చిత్రంలో చూస్తే భయంకరంగా అంత ఒక స్లిప్ అయింది, ఇంకో కింద పడిపోయి కాలు చేతులు ఇరిగిపోతే ఎలా? ఇంకో వార్త, ఉచిత ప్రయాణం తప్పదు ప్రమాదం అని చెప్పేసి ఇంకో విషయం. ఇక్కడ ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకెళ్తున్న చెట్టు మొదళ్ళు. జాగ్రత్తలు లేవు, చెట్టు మొదల్లో కూర్చున్నాడు అతను. మరి ఏంది? అలానే వెళ్తున్నారు. అలానే వెళ్తే ఆ చెట్టు కొమ్మలు లేచి కింద పడిపోతే మనిషి కాలో చేయ ఇరిగిపోతుంది కదా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని చెప్పేసి కానిస్టేబుల్కు జ్ఞాపకం అందిస్తున్న డీజీ. మరియు రైతు సేవా సహకార సంఘం స్థలం కబ్జాకు యత్నం మాట్లాడుతున్న గోపాల్ రెడ్డి తదితరులు. చిత్రం గీసి ప్రతిభ చాటి అని చెప్పేసి మరి ఇంకో వార్త. చిత్రలేఖనంలో చిన్నారులు గీసిన బొమ్మలతో విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అదేవిధంగా చిన్నారులకు పౌష్టికాహారం అని చెప్పి ఇంకో వార్త. మాట్లాడుతున్న చైర్మన్ కొండల్ రెడ్డి ఇక్కడ పోచారం వార్త. గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్ అంట. ఈ వార్త చదువుదాం. గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోచారం ఐటీ కారిడార్ సిఐ బి రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన పి మహేష్ 19 సంవత్సరాలు గంజాయి తాగే అలవాటు ఉంది. 20 గ్రాముల గంజాయి 100 రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ శివకృష్ణ సిబ్బందితో కలిసి దాడి చేశారు. అతని నుంచి 660 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 20 సంవత్సరాలకే గంజాయి తాగి మొత్తం అతని జీవితం, అతని లైఫే ఖరాబ్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా 100 రూపాయలకు గంజాయి 20 గ్రాములు తీసుకొని గంజాయి తాగడం చాలా దౌర్భాగ్యం. ఇక చిన్న వయసులోనే ఇలాంటి వాళ్ళు ఎందుకు అలా తయారవుతారంటే కేవలం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడమే కాకుండా తల్లిదండ్రులు మంచి స్కూల్లో వేస్తే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఇంకోటి ఏంటంటే మొక్కాయి వంగును మానాయి వంగున అన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు అలాంటి వాళ్ళను కరెక్ట్ తయారు చేస్తే పెద్ద అయ్యేంత వరకు మంచి ఆలోచనతో ముందుకెళ్ళి చదివి భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవుతారు. కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఈ యొక్క గంజాయి రాయలు చాలామంది ఒకరు తాగిందే కాకుండా చాలామంది చిన్న పిల్లలకి అలవాటు చేసి వాళ్ళ త్రూలా గంజాయిలు అమ్మి సొమ్ము చేసుకునే యత్నం ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కఠినంగా శిక్ష చేస్తే వాళ్ళకి ఇంకోసారి వద్దురా నాయనా ఇలాంటి పనులు ఇంకోసారి చేయను అని చెప్పేసి తాటిగిరి ఇస్తే ఇంకోసారి అలాంటి పనులు చేయరు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటుందంటే గంజాయి ఇస్తున్న యువకుడిని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోచారం ఐటీ కారిడార్ సిఐ బి రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన పి మహేష్ అంట. 19 సంవత్సరాలు. ఆయనకి పట్టుమని 20 సంవత్సరాలు కూడా నిండలేదు. ఎందుకయ్యా నీకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి? గంజాయి తాగే అలవాటు ఉందంట. మళ్ళీ 20 గ్రాముల గంజాయిలు 100 రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ శివకృష్ణ సిబ్బంది కలిసి దాడి చేశారట. అతను ఎప్పుడైతే విక్రయించి వేరే వాళ్ళకు అమ్ముతున్నాడో అతను తాగడమే కాకుండా వేరే వాళ్ళకి 100 రూపాయలకు అమ్మడం
అమ్ముతుండగా పక్కవారు ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళు సమాచారం ఇవ్వడంతో అతన్ని అరెస్ట్ చేసి లోపల వేయడం జరిగినది. అతని నుంచి 660 గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ఎక్కడి నుంచి తెస్తున్నాడు గంజాయి, అతను ఎక్కడి నుంచి తెస్తున్నాడో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈ పోలీసు వాళ్ళకు ఉంది. అలాంటి వాళ్ళకు కఠినంగా శిక్ష విధించి తల్లిదండ్రులను కూడా లోపల వేస్తే ఆ కొడుకుకి ఆ యొక్క తల్లిదండ్రుల బాధ చూడలేక నిజాలు నిక్కచ్చుగా బయట పెట్టి ఇంకోసారి చెయ్యనరా మొర్రు అని చెప్పి తాటగిరి ఇస్తే అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు ఇంకోసారి చెయ్యకుండా ఉంటారు. రైతే సేవా సహకార సంఘ స్థలంలో కబ్జాకు యత్నం అని చెప్పేసి వార్త చూస్తున్నాం. విజ్ఞానం పెంచేందుకు చెకుముకి పరీక్షలు హాజరైన విద్యార్థులు కబ్జాదారులపై పోరాటం చేస్తామని చెప్తున్నారు. మరి చేస్తారు. కుషాగూడ రెడ్డి సంక్షేమ సంఘం మరియు సీఎం సహాయనిధికి చెక్కు అందజేత, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి, దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం, అదేవిధంగా జాతీయ ఫార్మసీ వారోత్సవాలు, రోడ్డు నిర్మాణ భూమి పూజ, ఎన్సిసి దినోత్సవం 24న అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. ఇక్కడ ఈ వార్తలు చూస్తున్నాం. అమ్మవారి విగ్రహాలు ఎత్తుకెళ్ళిన దొంగలు అంట. ఆఖరికి అమ్మవారి విగ్రహాలు కూడా వదలటం లేదు. అవి వెండి విగ్రహాలా, అవి ఇత్తడి విగ్రహాలా, అవి బంగారు విగ్రహాలా అనే తేడా కాదు. ఆ విగ్రహాలు చాలామంది ఎంతో ఇష్టంగా పూజ చేసుకొని ఎంతోమంది ఈ యొక్క దైవభక్తితో ఎంతోమంది విరాళం ఇవ్వడం, ఎంతోమంది దాతలు వచ్చి విరాళం ఇవ్వడం, డబ్బులు లేని వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క దైవభక్తి కోసం అలా విరాళం ఇవ్వడం చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇవి దొంగలకు అదే ఆసరా అని చెప్పేసి అమ్ముకొని సొమ్ము చేసుకోవడంతో చాలామంది ఇలాంటి వాళ్ళు ఇక్కడిక్కడి నుంచో వచ్చి చేస్తున్నారు. అలా కాకుండా ఇలాంటి వ్యక్తులను పట్టి వాళ్ళను కఠినంగా శిక్షిస్తే ఇంకోసారి అలాంటి పనులు చెయ్యరు. అయితే ఇక్కడ మనం కూడా వార్తలు ఇంతటితో ఇక్కడ ఆపేశాం. ప్లస్ ఇందులో మనము జోనార్ వార్తలు చూద్దాం. అయితే ఇక్కడ మనం జోనార్లో నిన్న చూసాం. ఏం చూసామంటే రోడ్డు బాధితులు 100 ఫీట్ల విస్తరణకు 100 ఫీట్ల నుంచి విస్తరణ చేస్తామని చెప్పారు కదా. స్వచ్ఛందంగా నాగారం నుంచి ఇక్కడ మన చెన్నపూర్ రోడ్డు వరకు స్వచ్ఛందంగా వాళ్ళు 50 నుంచి 60 గజాలు పోతున్నా కూడా వాళ్ళు వెనుకకు జరిగి కట్టుకోవడం జరుగుతున్నది. అలాంటి సమయంలో ఇప్పుడు బాధితులు ఏడుస్తున్న సమయంలో, బాధితులు బాధపడుతున్న సమయంలో మేమున్నాము అని చెప్పేసి ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రథమ అధికారులు ఉన్నారో మేమున్నామని చెప్పేసి ఆదరించిపోయేది వాళ్ళపై జేసీపీలు దాడి చేయడం ఎంత మటుకు అమానుషం చూడండి. అక్కడ ఇల్లు ఉండే ఆల్రెడీ ఆ ఇల్లు రోడ్ కటింగ్ తీసేసి అతను బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను షటర్ వేసుకుంటే దౌర్భాగ్యంగా ఆ జేసీపీ సాయంతో చూడండి ఆ షటర్ని మొత్తం కూల్చివేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఇతనికైతే దాదాపుగా 80 నుంచి 100 నుంచి 80 గజాలు జాగుంటే పట్టుమని 40 గజాలు మిగులుతుంది. అది కూడా కనీసం కట్టుకుంటే మొత్తం నేలకు కూల్చివేయడం ఎంత వరకు సమంజసం? అంటే బాధితులు మరి ఎవరు వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారనే మీ బాధ, లేదంటే వాళ్ళు మాకు కట్టుకుంటున్నారని కళ్ళు ఓర్వలేకపోతున్నారా? ఎందుకయ్యా మీరు ఈ యొక్క అమాయకమైన ప్రజల మీద మీ జులుం చూపిస్తున్నారు? ఎవరైతే బహుళ అంతస్తులు కడుతున్నారో వాళ్ళ మీద చూపించండి మీ ప్రతాపం. ఇలాంటి నిరుపేద వాళ్ళు ఊర్లో ఇల్లులు అమ్ముకొచ్చి ఇక్కడ మెయిన్ రోడ్ ప్లాట్కు కొనుక్కొని జనజీవంలో సాధిస్తుంటే అలాంటి వాళ్ళపై మీరు ఎంతవరకు జులుము చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళు కట్టుకుంటున్నారు కదా మాకు డబ్బులు ఇవ్వకుండా అని చెప్పేసి ఇండైరెక్ట్గా మీరు జేసీపీని, రెవెన్యూ అధికారులని ఈ యొక్క బాధితులపై ఉసుగలుపుతున్నారా? ఎవరు అడిగే ప్రయత్నం చేస్తలేరు అని చెప్పేసి ఇదేనా మీ ప్రయత్నం? మీరు లక్షలు, వేలు, కోట్లు పెట్టి మీరు సీటు కొనుండొచ్చు, కానీ నిరుపేద వాళ్ళు ఒక పూట తిని ఒక పూట పస్తులుండే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో రోడ్డు బాధితులు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో బాధ ఉంటే ఓదార్చే పోయి
మీ జులుం వాళ్ళపై చూపిస్తే వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళని కాపాడబోయి వాళ్ళపై జేసీబీ దాడి చేసి వాళ్ళు కట్టుకుంటున్న ఇళ్లను మళ్ళీ కులగొడుతుంటే ఎవరు పట్టించుకోరని మీరు అనుకుంటున్నారా? జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త. జనం గుండెల నుంచి వచ్చిన జరపైలం ఛానల్ మేమున్నాం ప్రజలకు తోడుగా. మీరు ఎప్పుడైనా మీరు ఎలాంటి మీరు అక్రమాలకు పాల్పడి మీరు డబ్బులు ప్రజల నుంచి డబ్బులు దోచుకోవాలని చూస్తే మేము ఊరుకునేదే లేదని మేము హెచ్చరిస్తున్నాం. చూడండి ఎంత ఘోరము, ఎంత దౌర్భాగ్యము. మొత్తం జేసీబీ సహాయంతో ఇక్కడ ప్రజలు ఆవేదన చెందుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. జేసీబీ తోటి మొత్తం కూల్చివేయడం జరుగుతున్నది. చూడండి ప్రజలు మేము రోడ్డుకు మాది పోతుందిరా మొర్రో అని చెప్పేసి మేము కట్టుకుంటున్నామని చెప్పినా కూడా వినకుండా ఎంత దౌర్భాగ్యంగా ఇల్లులను కూలగొడుతున్నారో మీ కళ్ళారా మీరే చూడండి. అదేవిధంగా ఇది ఈరోజు ఇక్కడ ప్రజల సమస్య హక్కులు కాపాడండి, జవహర్ అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారి 100 ఫీట్ల రోడ్లు విస్తరణ స్థలంలో కోల్పోయిన బాధితులు న్యాయం చేయాలి. చెన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ కమాన్ వరకు 100 ఫీట్లు రోడ్డు 60 ఫీట్లు రోడ్డు ముద్దు అని చెప్పేసి అధికారుల వైఖరి నశించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పేసి ఈ యొక్క అంబేద్కర్ చిత్రపటాన్ని తీసుకొని ఇక్కడ వీళ్ళు చేస్తున్న ప్రయత్నం పాపం ఇంత అంతా కాదు. చూడండి ఎంత ఘోరం అంటే వాళ్ళు ధర్నా చేయడం జరుగుతున్నది. ఒక్కరు కాదండి, రెవెన్యూ మెట్లెక్కారు, కలెక్టర్ మెట్లెక్కారు, కమిషనర్ మెట్లెక్కారు. గత 2 వారాల నుంచి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మా ఇల్లు రోడ్డుకి మొత్తం పోతున్నాయి, అక్కడ బస్సు సౌకర్యం లేదు, కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. అలాంటి ఈ కాలనీలో ఎందుకయ్యా మీరు 100 ఫీట్లు చేస్తున్నారు? చెన్నాపూర్ చౌరస్తా నుంచి అక్కడ మన వంపుగూడ వెళ్ళే దారిలో జవహర్ కమాన్ వరకు అన్ని రోడ్డు మీదనే ఇల్లులు కట్టుకున్నారు. ఒక్కొక్కరు అయితే 40 గజాలు కాదు, మొత్తానికి 1 ఇంచు జాగ కూడా మిగలకుండా మొత్తం పోతుంది. అలాంటి వారు కొంతమంది అయితే గుండెపోటు వచ్చి చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు బాధితులు మాకు 100 ఫీట్లు వద్దు, 60 ఫీట్లు ముద్దు అని చెప్పేసి బాధితులు బాధపడుతున్నారు. మొన్నటికి మొన్న ఈడల రాజేందర్ కూడా వచ్చి ఎవరి తాత జాగిరి కాదు, ఇది ప్రజాధనం, ఈ జవహర్ నగర్ అంటే ప్రజలు పుణ్యానికి వచ్చిన భూములు కాదు, చెమట ఓడిచి కష్టపడి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ కొన్న జాగలు అని తెలియపరచడం జరిగినది. అది కూడా మనం చూసాం, మన ఛానల్ కూడా ప్లే చేసాం. ఇలాంటి వాళ్ళు మరియు కనీసం ఈ రోడ్డు విస్తరణ ఎవరైతే చేపడుతున్నారో దయచేసి ఆ 100 ఫీట్ల నుంచి 60 ఫీట్లు కుదించండి. బాధితులు చాలామంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వద్దురా నాయన, మన రేవంత్ పాలన వద్దురా నాయన అని చెప్పేసి ఏడుస్తున్నారు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ చేసినా అని కూడా కనీసం ఈ రేవంత్ ప్రభుత్వం పాలన వాళ్ళు పట్టించుకుంటే అక్కడ అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడదు కదా. ప్రజలు మీరు ఓటేసి ఇందుకేరా ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించింది. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజా సమస్యల హక్కులపై కాపాడండి అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి మరియు చావే గతి అని మేము చనిపోతాం అని చెప్పేసి కొంతమంది అయితే పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి కూడా ముందు వస్తున్నారు. అలాంటి వాళ్ళకు మా జరపైలం ఛానల్ నుంచి మేము కౌన్సిలింగ్ ఇచ్చి వద్దండి, మీరు అలా చేయకండి, మీరు పోరాడండి, చచ్చేంత వరకు పోరాడండి, కానీ మీరు అలాంటి పిరికి చర్యకు పాల్పడవద్దని మేము చెప్పడం జరిగినది. అందుకోసమే ఒక బ్యానర్ ప్రకారాలు తీసుకొని వాళ్ళు నినాదాలు చేయడం చూస్తున్నాం. 100 ఫీట్లు వద్దు, మనకు 60 ఫీట్లు ముద్దు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చాలామంది చెన్నాపూర్ చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగినది. దాని తర్వాత డీసీఎంలో తండోపతండాలు డీసీఎంలో కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇక్కడ న్యూస్ ఉందని మేము వెళ్ళలేకపోయాం. కాకపోతే మాకు అక్కడి నుంచి వచ్చే సమాచారం మా ఛానల్ నుంచి ఒక వ్యక్తిని పంపించాం మనలోనే, అతను మనకి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తర్వాత భాగం ఈరోజు ఈవినింగ్ వస్తుంది. అదేవిధంగా ఇలా చేయడం చాలా అన్యాయం.
బాధితులను కాపాడబోయి వాళ్ళ మీద జేసీబీని తీసుకురావడం చాలా చాలా అమానుషం. ఇలా చేస్తే నెక్స్ట్ వచ్చేది రేవంత్ ప్రభుత్వం కాదు, మొత్తం పాతాళ లోకానికి తొక్కేసే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే చూస్తున్నాం, మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలా కాకుండా మా మా సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశన్న గారు అక్కడికి వెళ్ళి వాయిస్ కూడా ఇవ్వడం జరిగినది. ఆ బాధితులు చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు మరి ఇంకో వార్త, ఎంఆర్పిఎస్ నూతన కమిటీలు కొరకై సమీక్ష సమావేశం అని చెప్పేసి ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. ఎంఆర్పిఎస్ నూతన కమిటీ కొరకై సమీక్ష సమావేశం వడ్డేపల్లి శివకుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమావేశం. ముఖ్య అతిథిగా అశోక్ మాదిగ, కేశపాగ రామచందర్ మాదిగ, గట్టగల్ల ప్రశాంత్ మాదిగ మరియు ప్రతి మండలంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల పౌరులు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది. మరియు ఇంకో వార్త చూద్దాం. గిరిజన బతుకులతో చెలగాట మాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేషనల్ బంజారా మిషన్ ఇండియా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రవిరాజ్ రాథోడ్ కూడా ఒక వార్త రావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.